ఈ వీడియో ద్వారా మనం నల్లి నల్లతామర పురుగుని సమర్థవంతంగా ఎదుర్కొనే ఉన్న మందుల్లో మనం ఏ మందు సెలెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం ఒకసారి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. కానీ ఇది చాలా ముఖ్యమైన సమాచారం, ముఖ్యమైన విలువైన వీడియో. ఖచ్చితంగా తప్పకుండా చూడండి. మొదటగా మార్కెట్లో మనకు ఉన్నటువంటి మందులు ఒకసారి చూసుకుంటే ఇవి మొదటగా టార్గెట్ అంది తామర పురుగు, మామూలు తామర పురుగు మరియు పురుగు జాతి అంటే మనకి చిన్న పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగు, పొగాకు లద్దె పురుగు, వీటిని ఏదైతే చంపగలుగుతుందో ఆ టెక్నికల్లు కలిపి మనకి ఇప్పుడు నల్లి నల్లతామర పురుగు ఏదైతే మార్కెట్లో వాడుతున్నామో అవన్నీ అట్లాగే వచ్చినాయి. కానీ డైరెక్ట్గా అయితే తామర పురుగు మీద ఆ వెస్టర్న్ త్రిప్స్, ఈ బ్లాక్ త్రిప్స్ ఏదైతే ఉందో వాటిని చంపేదానికైతే ఇంతవరకు కనుక్కోలేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఒక పురుగు మందు, ఒక తామర పురుగు మందు జోడీతోనే వచ్చిన కంపెనీలన్నీ ఇవాళ మనకి 1800, 2000 అట్లా అమ్మటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం తెల్లదోమలకు కూడా కొన్ని మందులు వచ్చినాయి. సో కేవలం మనకి ఈ పురుగుని చంపే మందు మరియు తామర పురుగు కలిపున్న టెక్నికల్గా మనం బయట విడిగా తీసుకుని తక్కువ ప్రైస్లో వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. వాటిలో మొదటిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకి కట్టెవా కంపెనీ నుంచి ఎంగేజ్ ఉంది. దీంట్లో డెలిగేట్ టెక్నికల్ ఉంది మరియు పురుగుని సమర్థవంతంగా లద్దె పురుగు, పచ్చ పురుగు, సన్న పురుగు అన్ని పురుగులను చంపే మందు అంటే మీకు మార్కెట్లో మనకి కనిపిస్తున్న మందులు మీరు ప్రతిదీ చెక్ చేసి చూడండి. ఆ ప్రోడక్ట్ లేబుల్ కానీ, ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ చూస్తే వాటిలో మనకేమంటుందంటే క్యాటర్పిల్లర్ని సమర్థవంతంగా చంపుతుంది. అట్ ద సేమ్ టైం త్రిప్స్ని చంపుతుంది. గుడ్డు దశ నుంచి పిల్ల, పెద్దది, అడల్ట్స్ ఇట్లా అన్నీ చంపే టెక్నికల్తో ఆ పవర్తో పాటు అలాగే సేమ్ టైం క్యాటర్పిల్లర్ అంటే పురుగు, మనకి కాయతొలచి పురుగు, ఇటు పురుగు జాతి మొత్తాన్ని క్యాటర్పిల్లరు అని పిలుస్తారు. వీటిని చంపే కెపాసిటీ దీనికి ఉంది అని చెప్పడం జరిగింది. దాన్నే మనం ఇప్పుడు పోతల పురుగుకి, నల్లికి వాడుకుంటూ వస్తూ ఉన్నాము. అందుకే మనకి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు 1800, 2000 పెట్టే బదులు వీటిలోని మంచిగా బాగా పనిచేస్తే ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ నుంచే ఉంది. ఈ సంవత్సరం మీరు మొదటి నుంచే అది రాగానే మీరు కట్టేవా నుంచి ఎంగేజ్లో మనకి అటు డెలిగేట్తో పాటు ఇటు డెలిగేట్ తెల్లదోమ త్రప్సిపోతాయి. అట్ ద సేమ్ టైం మనకి పురుగు అయితే సమర్థవంతంగా పోతుంది. అంటే పురుగుని చంపే మందు మాత్రమే ఆ నల్లి నల్లతామర పురుగుని చంపగలుగుతుంది. దీన్ని గమనించిన మీరు ఖచ్చితంగా కట్టేవా ఎంగేజ్తో పాటు అది 160 ml ఎకరాకు ఎంగేజ్తో పాటు ఏదైనా తెల్లదోమ మందు అయినటువంటి టాల్ స్టార్ కానీ లేకుంటే సింప్లిఫైగా పోలోజాప్ అది మనకు 100 నుంచి 120 ml లేదా 150 ml కాంబినేషన్తో ముందుకు వెళ్ళగలిగితే అదొక 1150 లేదా 1200, ఇది ఒక 300, ఒక 1500 తోటి ఎక్సలెంట్ రిజల్ట్ అండి. ఎందుకంటే మీరు ఒకసారి గమనించండి, ప్రతిదీ నేను పేర్లు చెప్పకూడదు మళ్ళీ కేసులు అయితే ఆ నల్లి నల్లతామర పురుగు మనం ఏదైతే కాంబినేషన్స్తో వాడుతుంటామో ఇవి దానికి ఆల్టర్నేట్గా ఇది చాలా బాగుంటుందండి. ఆల్రెడీగా ఎంగేజ్ కొట్టిన వాళ్ళు అయితే దాని గురించి చెప్పాల్సిన పని లేదు. దీనికి మన పోలోజాప్ యాడ్ చేయగలిగితే అటు తెల్లదోమ పోద్ది, త్రిప్స్ పోద్ది. క్యాటర్పిల్లర్కి ఏదైతే మనం వాడుతున్నామో మిగతా కంపెనీల్లో అదే పనితనం ఇప్పుడు నల్లి నల్లతామర పురుగు సమర్థవంతంగా పనిచేస్తుంది. సో ఇట్లా మీరు తక్కువగా వెళ్ళాలనుకుంటే దీన్ని 2 times అయినా వాడుకోవచ్చు, 3 times అయినా వాడుకోవచ్చు. నో సైడ్ ఎఫెక్ట్స్. మిగతా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే సీజ్మేట్, ఎలక్ట్రో కలుపుతాం. ఎలక్ట్రో బెస్ట్, బట్ సీజ్మేట్ కలిపితే పూత రాలుతుంది, పూత మాడిపోతుంటుంది. సో సమయం చూసి కొట్టుకోవాలి. పదే కొట్టితే మొక్క డ్యామేజ్ అయిపోతుంది. అంటే గేర్ వచ్చి పడిపోయినట్టు ఓవర్ బీపీ మనం వస్తే మనం ఎలా పడిపోతామో అలాగే బీపీ ఎక్కువైనట్టు మనకి ఎలా మనం డిమ్ అయిపోతామో మొక్క కూడా అలాగే డిమ్ అయిపోయి ఉన్నది ఏదన్నా కొత్తగా వచ్చే పూత రాలిపోతుంటుంది. సో వీటి వల్ల అయితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. చాలా నీట్గా, క్వాలిటీగా ఉంటుంది. ఈ ప్రయత్నం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత చాలా చక్కగా నీట్గా ఉంటుంది. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది లాస్ట్ ఇయర్ నేను చెప్పాను జంపు కొట్టి కూడా పంటలు పండించారు. కొంతమంది అయితే జంపు తర్వాత మనకి కొంతమంది మన బెనిమి కూడా కొట్టారు. కొంతమంది డెలిగేట్ కూడా కొట్టిన పంటలు బాగున్నాయి. సో ఇప్పుడు డెలిగేట్ టెక్నికల్ ఉంది కాబట్టి చాలా వరకు అక్కడే త్రిప్స్ పోతాయి. కొంచెం మన పురుగు మంది ఉంది కాబట్టి ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. దీనికి పోలోజాప్ యాడ్ చేస్తే తిరుగులేని రిజల్ట్ ఎక్సలెంట్ చూడొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే టెక్నికల్గా మనం స్టడీ చేసిన తర్వాత మీరు కూడా చూడండి. సరే చూసే మీకు సమయం లేకపోయినా కానీ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మర్చిపోరు, బాగుంటుంది. తక్కువలో 1500 తోటే అటు తెల్లదోమ కంట్రోలు, ఇటు త్రిప్స్ కంట్రోలు, ఇటు పోతుల పురుగు కూడా కంట్రోల్ అవుద్ది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. సో ఈ ప్రయత్నం నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. మన ఫార్మర్స్ కోసం వాడి చూడండి, అద్భుతంగా ఉంటుందండి. థ్యాంక్ యూ.